తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కలిసి రావడంతో పాటు వ్యాపారంలో పెట్టుబడులు, ఆర్థిక లాభాలు ఇవన్నీ కలిసి వచ్చేటట్టు కనబడుతోంది. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఆలోచనలతో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఎవరి భయం వల్లనో, ఒత్తిడి వల్లనో నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలలో దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామి వారికి పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు. సూచనలు కోపాన్ని మీరు నియంత్రించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. పరిహారంగా కుజుడికి అర్ఘ్యం ఇవ్వడము, కుజగ్రహానికి సంబంధించినటువంటి దానాలు కానీ జపాలు కానీ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన మంత్రము కుజ గాయత్రి మంత్రాన్ని కనీసం 5 సార్లైనా చదువుకున్నట్టయితే ఏదైనా పని మీద వెళ్ళినా కానీ ఈ రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో కనుక, అంటే ఉదయం పూట కానీ సాయంత్రం సమయం కానీ, ప్రథమంగా చెప్పేది ఉదయం పూట కనుక చదువుకున్నట్టయితే ఈ రోజంతా మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు శుభదినము, వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. సూచనలు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. పరిహారంగా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి.